చొప్పదండి మండలంలో మోడీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిల్ అందజేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు చైతన్య జైన్ తదితరులు హాజరయ్యారు. निर्मल जिला मारुमूल केंद्रीय होम शाखा शिक्षिका है, इन्हें कार्य साबित हुए ऑपरेशन सिंदूर जिसमें చెప్పదండి బాయ్స్ కు చెందినటువంటి విద్యార్థులు సంజయ్ కుమార్ గారికి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చెప్పదండి నియోజకవర్గ విధంగా శ్రీమతి పమేలా సత్పతి గారికి ఐఏఎం కూడా ఏఆర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసిఏఆర్ స్వయంగా కొంతమంది పిల్లలకు శ్రీ పండితులంటే అదృష్టంగా ఇవాళ మనం భావించవచ్చు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ జరిగింది. ఇప్పుడు 9వ తారీఖున కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలో సైకిళ్ళ 17వ తారీఖున సైకిళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ చేస్తున్నటువంటి వారణాసి వేదికగా కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ఆ స్వామివారి ప్రసాదంగా ఇవాళ రైతుల అకౌంట్లో వేయడం ఒక గొప్ప కార్యక్రమం, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం. దాంతోపాటు ఈ చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సైకిళ్ళని అందజేయడం ఇంకొక కార్యక్రమం. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద డైరెక్ట్ అంటే 9,70,00,000 మందికి ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బు పడదు. 9,70,00,000 మందికి డైరెక్ట్ గా 5,70,00,000 మందికి పడుతున్నాయి. 3,70,000 రూపాయలను ఇవాళ అకౌంట్ వేసినాం. మొత్తం ఖర్చు పెట్టింది దీనికి ఎంత అంటే 3,70,000 రూపాయలను ఈ కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30,50,000 రైతుల అకౌంట్లో ఇవాళ పైసలు పడుతున్నాయి. ఇలా కరీంనగర్ జిల్లాలో 1,30,000 మంది రైతుల అకౌంట్లో పైసలు పడుతున్నాయి. ఈ చొప్పదండి మండలంలో 4,000 రైతుల కుటుంబంలో ఇవాళ పైసలు పడుతున్నాయి. ఇట్లా మీరందరూ ఫస్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఇక మీరు చాలాసార్లు చూస్తారు కాబట్టి రాజకీయ పార్టీ ఏం చేస్తారు, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఎన్నికలు వచ్చినాయి అంటేనే ఈ బంధానో భరోసానో చేస్తా ఉన్నారు. అవి వస్తాయో గ్యారెంటీ లేదు. ఎప్పుడు వస్తాయో మీకు తెలుసు, అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బంద్ అవుతాడో మీకు తెలుసు.